నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడి. మృగశిర కార్తె సందర్భంగా దండపల్లిలో చేపమందు పంపిణీ. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన చేపమందు వేసుకున్న అస్తమా రోగులు. మంచిర్యాల బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించిన కలెక్టర్ బదావత్ సంతోష్. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను సత్కరించిన కలెక్టర్. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. కాలేజ్ రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా మంచిర్యాలలో వైద్య రంగంకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. మార్కెట్ కార్యాలయంలో నిర్మిస్తున్న ఆసుపత్రి వచ్చే మార్చి నాటికి పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం 350 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రిలో పడకలు పెంచడం వల్ల భవిష్యత్తులో పీజీ మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య స్థానికంగా అందించడానికి కృషి చేస్తానని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. పడకల హాస్పిటల్ మార్కెట్లో కడుతుందో నేను ఒకసారి చూద్దామని చాలా రోజులు అనుకున్నాను, కానీ ఈ మధ్యలో కోర్టుతో రాలేకపోయింది. కోడ్ అయిపోయినాక ఒకసారి విజిట్ చేద్దామని నేను చూసి ఇప్పుడు అడుగు కూడా వెళ్తున్నాను. గుడిపేట కాలేజ్ కూడా వెళ్తున్నాను. ఈ 350 పడకలది. ఇంకొక హాస్పిటల్ ఐబీలో 650 పడకల హాస్పిటల్స్ ఇది కూడా శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాంట్లో ఒక 225 పడకలు మాతా శిశు అక్కడికి చెక్ చేస్తున్నాం. మిగతా 425 పడకలు జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని రకాల సూపర్ హాస్పిటల్. ఈ టోటల్ 1000 పడకలు అయితే ఇప్పుడు ఏమైనా 100 సీట్లు ఉంది మెడికల్ కాలేజ్. అది 150 నుంచి 150 అయితే ఫస్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 150 తెచ్చుకోవచ్చు. ఒక 2-3 ఇయర్స్ మనం హాస్పిటల్ కంప్లీట్ అయిపోతే 200 వరకు వస్తుంది. ఇది కాకుండా ఈ రెండు హాస్పిటల్ కంప్లీట్ అయిపోయినాక పీజీ కూడా మనకి వస్తుంది. ఇప్పుడే ఎన్నికల కన్నా ముందు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ప్రజలకు వైద్యం విద్య ప్రజలకు వైద్యం విద్య ఈ రెండు వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. నాకు ఆలోచన చేస్తాను. మొదటి నుంచి నా ఆలోచన కూడా దానికి అనుగుణంగా చేస్తాను. ఎన్ని రోజులు చేస్తాను. అప్పుడు ఎన్ని రోజులు చూస్తాను. కంప్లీషన్ ఎప్పుడు మీడియట్ మార్చ్ షెడ్యూల్ నెక్స్ట్ మార్చ్ అయితే నెక్స్ట్ మార్చ్ వరకు కంప్లీట్ అయిపోయింది. దాన్ని బట్టి చూసుకొని ఇలా సరే వాళ్ళు స్క్రీన్ వచ్చేది. ఇంకొక 10 ఏళ్ళలో మరొకసారి వచ్చి మొత్తం డ్రాయింగ్ సోర్స్ చూసి ఇక్కడ కరెక్షన్ చేస్తే తప్పకుండా చేస్తాం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి సరైన వద్ద అందించే కరెక్షన్. మృగశిర కార్తె సందర్భంగా దండపల్లిలో చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చేపమందు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. మృగశిర కార్తె సందర్భంగా దండపల్లి మండల కేంద్రంలో చేపమందు పంపిణీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమ్రాజ్, భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉచిత చేపమందు పంపిణీ చేస్తున్నారు. చాలామంది ఆస్తమా రోగులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేపమందు తీసుకున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చని, ఆస్తమాని తగ్గించి ఆయుర్వేద గుణాలు చేపమందులో ఉండటం, ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలామంది ప్రజలు చెబుతుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారని స్థానికులు చెప్పారు. ఈరోజు
చేప మందు దండపల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది. హైదరాబాద్లో బత్తిని సోదరులు వేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అక్కడ దండపల్లిలో సెకండ్ పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో 10 రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది కనుక ఇది ఒక సేవా కార్యక్రమం. ఇక్కడ పెట్టిన ఈ ఊరోళ్ళకి కావచ్చు, ఈ స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముర్గశిర కార్తీ ఈరోజు చేప మందు పంపిణీ చేయడం జరుగుతోంది దండపల్లిలో. మరి ముఖ్యంగా ఇది 15 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ప్రేమ్రాజ్ భూలక్ష్మి వాళ్ళ దంపతుల సహకారంతో మరి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం గ్రామస్తులు కూడా అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. దాదాపు ఇక్కడ మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఒక 5-6 వేల మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సక్సెస్ఫుల్గా ఈ మందు అందరికీ పనిచేస్తుంది కాబట్టి క్రమక్రమేణా దీని మీద నమ్మకం పెరుగుతూ ఉంది. వ్యాధిగ్రస్తులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ చేప మందు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ముర్గశిర కార్తీ రోజు మరి భూలక్ష్మి దంపతుల ప్రేమరాజ్ దంపతుల సహకారంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా అందరూ నడిపించి అందరూ కూడా ప్రత్యేక మృగశిర కార్తీ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ప్రజలు చేప కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఆయా ప్రాంతాల్లో గల చేపల మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీ. మృగశిర కార్తీ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో చేపలు విక్రయించేందుకు ప్రజలు బారులు తీరారు. నేటి నుంచి మృగశిర కార్తీ ప్రారంభం. విశేషం ఏమిటంటే సింగరేణి ఏరియాలో కోల్బెల్ ప్రాంతాల్లో ఈరోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అసలు మృగశిర కార్తీ అంటే అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలు సూర్యుడు ప్రవేశం ఆధారంగా కార్తీ నిర్ణయం జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. మన భారత జాతీయ జ్యోతిష్య సాంప్రదాయం ఒక్కొక్క కార్తీలో ఒక్కొక్క విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవిలో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన చలివేంద్రాలు, అంబలి పంపిణీ కేంద్రాలు మృగశిర కార్తీతో ముగింపు పలకనున్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చివరి రోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చివరి రోజు ఐబీ చౌరస్తాలో అంబలిని స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా చల్లని నీరు, ట్యాంకర్లతో నీరు సరఫరా, రంజాన్, దసరాలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా 10 ఏళ్ల కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే చేపట్టడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి అన్నారు. కొంతమంది పెరుగన్నం అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగుతాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. బాగా తగ్గుతుంది, అదేవిధంగా కొంచెం కడుపునట్టు ఉంటుందని ఆలోచనతో ట్రస్ట్ చల్లగా ఉంటుందని ఆలోచనతో 4 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేసే సేవా కార్యక్రమం ఏమైనా కానీ ఈ మంచినీళ్ళు కానీ ఇప్పటివరకు చలివేంద్రాలు గడిచిన 8 సంవత్సరాలు చలివేంద్రాలు నడిపిస్తున్నాను. అంబలి కూడా 4 సంవత్సరాలు నడిపిస్తున్నాను. ఈ కార్యక్రమాలు అంబలి కానీ చలివేంద్రాలు కానీ లేకపోతే చీరలు కానీ ఏవైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమం ఏ కార్యక్రమం రాలేదు, ఎన్నికలకు గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు నిరాటక సాగితే 10 సంవత్సరాలు చెప్పి 10 సంవత్సరాలు వస్తాయి. ఈ దసరాకు ముందు చీరలు ఇస్తాను. రంజాన్తో మొన్న ఎన్నికల కోర్టుతో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బక్రీద్ కన్నా ముందు రంజాన్తో తప్ప కూడా 14-15 తారీఖులు ఇస్తున్నాను. ఈ రకంగా మిగతా ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం తేడా ఏంటంటే ఒక ట్యాంకర్ బంద్ అయింది. అంతకుముందు ట్యాంకర్ ద్వారా నీళ్ళు తీస్తాం. ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ట్యాంకర్ లేకుండా నీళ్ళు సప్లై చేస్తాను చెప్పడం. అదేవిధంగా ఈరోజు నీళ్ళు సప్లై చేస్తాం. ఈరోజు చివరి రోజు, అందుకే అందరూ ఒకసారి కలిసిపోదాం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అంబలి, చలివేంద్రాలు ఈ కంటిన్యూగా ఏ రకమైన నిరాటకంగా జరుగుతాం. చీరల కార్యక్రమం అవుతుంది, రంజాన్ కృప కార్యక్రమం అవుతుంది. ఇది కాక ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చా మొన్న ఈజీఎస్ 100 రోజులు పనిచేస్తూ ఆటో పడి ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా
మనిషికి 10,000 రూపాయలు ఎక్కడ 18 మందికి దాదాపు 25 కిలో బియ్యం మా ట్రస్ట్ తరఫున ఎప్పుడు కూడా పేదవాళ్ళకి మధ్యలో లేకుండా ఏ పని వచ్చినా ఏ పెట్టుబడి సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా ఉండి ముందేసుకొని చేస్తాం. మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీ కుక్కిరాల ప్రేమసారావు గారు వారి తండ్రి గారైనటువంటి శ్రీ కుక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలను ఆదుకున్న సందర్భాలు, అదే కాకుండా ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా కావచ్చు, దసరా పండుగకు అక్కజనులకు చీరలు కావచ్చు, అంతేకాకుండా వేసవికాలంలో దాదాపుగా 12 కేంద్రాలలో చలివేంద్రాలు, అదేవిధంగా 6 కేంద్రాలలో అంబలి కేంద్రాలు కూడా పెట్టి ఎంతోమందికి దారిని కూడా అందరూ కూడా ఉపశమనం కలిగిస్తున్న సందర్భాలు. అంటే పెద్దలు ప్రేమసారావు గారు వారు చేస్తున్న సేవలు ఎన్నికల కోర్టుతో సంబంధం లేకుండా ప్రచారానికి ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం మనసుతో మంచి మనసుతోని ఏదైతే పేదలకు ప్రజలకు అన్ని రోజులా సేవ చేద్దాం ఉద్దేశంతో మనం చేస్తాం తప్ప వేరే కాని చెప్పేసి ముందు కూడా చెప్పారు. కానీ కొంతమంది ఏదైతే ట్రస్టులు ఉన్నాయో ఎలక్షన్లు కాగానే ఓడిపోగానే బంద్ అంటే వారికి ఉన్న వీరికి ఉన్న తేడా కూడా గమనించవచ్చు. గత 6 సంవత్సరాల కింద మొదలైనటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయంటే గెలుపు ఓటమిలకు సంబంధాలు కొనసాగుతుంటే వారి మనసును మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అర్థం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా భారీ మేట ఇచ్చి గెలిపించారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పెద్ద సురేఖమ్మ గారు కూడా ఈ యొక్క అంబలి కేంద్రం కావచ్చు, చలివేంద్రం కావచ్చు పట్ల శ్రద్ధ చూపెట్టి పచ్చడి కూడా తన స్వస్థలతో చేయించిన కూడా సందర్భాలు ఉంటాయి. ఈ విధంగా వారి సేవలు ఎప్పటికీ ఎల్లకాలం గుర్తుండే విధంగా చేస్తున్నారు. కాబట్టి వారికి అందరం కూడా తోడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ దాదాపు 42 రోజులుగా అంబలి కేంద్రం నడుస్తుంది. ఈ రోజుతో అంబలి, ఎందుకంటే వర్షాలు మబ్బులు పడ్డాయి కాబట్టి ఈ రోజు నుంచి అంబలి కేంద్రాలు కూడా మనందరికీ కూడా ఈ యొక్క ముగింపు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు గత 7 సంవత్సరాల నుంచి దండగిరైన శ్రీ కొక్కిరాల రఘుపతిరావు పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలక్షన్లతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో భారీ మేయర్ తోటి గెలవడం జరిగింది. అయినా ఎలక్షన్తో సంబంధం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పార్టీ నాయకులు కేవలం రాజకీయాల కోసమే సేవ చేసినట్టు బోర్డులు పెట్టుకొని ఏదో ఎలక్షన్లకు ఒక రోజు సంవత్సరం ముందు బోర్డులు పెట్టి అంబలి పెరుగన్న పెట్టిండ్రు. కానీ ప్రేమసారావు గారు అట్లా కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు 42 రోజులు నిరంతరం ఎండాకాలం అంబలి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమం కూడా పెద్దలు ప్రేమసారావు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ముగింపు కార్యక్రమం కూడా జరిగింది. ఒకటి ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ముందుకెళ్తున్నారు. కాబట్టి భగవంతుని దయ వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో పెద్దలు ప్రేమసారావు గారు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి తద్వారా ఈ ఉమ్మడి జిల్లా కూడా తన ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా పెద్దలు ప్రేమసారావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ ఫిలిం సిటీ రూపకర్త చెరుకూరి రామోజీరావు మృతి చెందడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కమ్మ సేవా సమితి సభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కమ్మ సేవా సమితి ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో గౌరవ అధ్యక్షులు కె విష్ణువర్ధన్ రావు, అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే పేరు అందించిన దినపత్రికగా ఈనాడు పత్రిక సంస్థను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచిన రామోజీరావు మృతి చెందడం మీడియా రంగానికి తీరని లోటు అని అన్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రామోజీ ఫిలిం సిటీని స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించాలని, సినీ రంగంలో నూతన శకనాన్ని సృష్టించాలని అన్నారు. తర్వాత ముఖ్యంగా ఈనాడు పేపర్ అది ఒక అద్భుతమైన విషయము. పత్రికా రంగంలో ఏమీ అభివృద్ధి లేని రోజుల్లో ఆయన వచ్చి దాంట్లో పెను మార్పులు చేసి పత్రికా రంగాన్ని అభివృద్ధి చేశారు. అది దేశంలోనే చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించబడింది. అంతేకాకుండా వార్తలు అంటే ఏకదృష్టితో కాకుండా సరిసమానంగా ఆలోచించి ఎలా ఉండాలి అని, అది పత్రిక అంటే ఈనాడు అంటే అందరికీ ఒక నమ్మకం. దాంట్లో వార్తలు విపరీతంగా రాయరు, వేరేగా రాయరు, మంచిగా రాస్తారన్న ఒక నమ్మకము. అది ఇప్పటి వరకు
చాలా మంచి పత్రిక కింద ఇది. అట్లాగే వార్తాపత్రిక కాకుండా విద్యార్థులకి ఎంతో కావలసినటువంటి సమాచారాన్ని కూడా వారు సేకరించారు. అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారు చేస్తారు. తర్వాత ఈనాడు పేపర్, తర్వాత ఈనాడు టీవీ, ఆ ఛానల్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు ఛానల్స్ ప్రఖ్యాతిగాంచినాయి. అట్లాగే మార్గదర్శి అది ఒక స్పెషల్ చిట్ ఫండ్ కంపెనీ. దాన్ని ఎందరు క్రిటిసైజ్ చేసినా కూడా ఎవరు ఏలు పెట్టలేని విధంగా ఆయన ఇన్ని సంవత్సరాలు మార్గదర్శిని నడుపుకుంటూ వచ్చారు. పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి దాని ద్వారా చాలా సహాయం చేస్తున్నారు. ఈ వృత్తులు ఏవి కాకుండా వారు చేసినటువంటి సహాయక చర్యలు అద్భుతం. ఉప్పినగాళ్ళు వచ్చినప్పుడు గుజరాత్లో వేలాది ఇళ్ళు కట్టించి ఇచ్చారు. అట్లాగే ఎక్కడ విపరీతంగా ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు వారు అక్కడ ఉండేవారు. వీటన్నిటికంటే రామోజీ ఫిల్మ్ సిటీ అది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది అద్భుత కళారాధనకు సంబంధించినటువంటిది. ఇతర దేశాల నుంచి వచ్చి దాంట్లో సినిమాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. అది ఒక అద్భుతం. ఎవరు చేయగలిగినటువంటి పని కాదు, ఎవరు చేయలేరు, సాధ్యం కూడా కాదు. కానీ ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో పోయి అన్ని రంగాలని సమానంగా హేతుబద్ధంగా నడిపిన వ్యక్తి విశేషమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. వారికి నమస్కారాలు. వారి పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఎవరు లేరు. అలాగే రాష్ట్రాలే కాకుండా ఇండియాలో అదర్ కంట్రీస్లో కూడా వారి పేరు తెలియలేరు. నిజంగా వారి పేరు తెలుగు రాష్ట్రాలు ఉన్న రోజులు, దేశం ఉన్న రోజులు, కంట్రీ ఉన్న రోజులు మర్చిపోలేవారు. అంతలాంటి సేవాభాగ్యుడైన ఎన్నో కార్యక్రమాలు చేసి యూత్కి కానివ్వండి, చాలా తక్కువ స్థాయిలో వారు వచ్చారు. డాక్టర్ గారు చెప్పినట్టు చిట్ ఫండ్తో స్టార్ట్ చేసి చాలా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఈ రంగంలో చాలా ముందు తీసుకొచ్చినారు రామోజీరావు గారు. అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. వారు చేసిన సేవలు కొనియాడడానికి ఎన్ని చెప్పినా తక్కువే. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో తీసుకున్నవారు ముందు తీసుకునేవారు. ఈ సర్వీస్ యాక్టివిటీ చూసినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కొన్ని హాస్పిటల్స్ కట్టించారు. అట్లాగే రెసిడెంట్ హోమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించారు. అట్లా ప్రతి స్టేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతి డిస్టిక్లో కూడా వారి సేవలు ఎనలేని సేవలు చేశారు. నిజంగా వారికి మేమందరం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రామోజీరావు విలువలతో సంస్థను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. పత్రికని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా హెడ్లైన్లో పెట్టే మహా గొప్ప సేవకుడు, నాయకుడు. ఆయన తలుచుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ కాదు, నేను ఆ జీవితాన్ని జర్నలిజానికి ఒక మార్పు తీసుకురావాలంటే ఈనాడు సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి కేవలం ప్రజల పక్షాన అన్యాయం పక్షాన నిలబడ్డ ఏకైక సంస్థ. అలాంటి నాయకుడు మన మధ్యలో లేడు. ప్రియ పచ్చళ్ళు పెట్టి ఎంతోమందికి ఉపాధి ఇచ్చిండు. ఈనాడు సంస్థ పెట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా జర్నలిజానికి ఒక మారు పేరు తీసుకొచ్చిండు. అలాంటి సేవకుడు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి సంబంధం ఉన్న వ్యవస్థ గల పార్టీతో ఆయనకు ఎంతో అనుబంధాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో. అలాంటి గొప్ప నాయకుడికి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము. రానున్న కాలంలో కూడా ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతిని కానీ మరీ గొప్పగా నిర్వహిస్తాము. ఆయన ఆశయాలు కొనసాగించాలి. జర్నలిజం కూడా ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మంచిర్యాలలోని గ్రీన్ సిటీ సమీపంలో గల బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహించారు. మంచిర్యాలలోని గ్రీన్ సిటీ సమీపంలోని బ్యాడ్మింటన్ అకాడమీ వివిధ విభాగాలకు చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో రాణిస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులను కలెక్టర్ మెమెంటోలతో సత్కరించారు. అనంతరం ఎంపిక పోటీల నిర్వాహకులు కలెక్టర్, అదనపు కలెక్టర్లను షాల్వాతో సత్కరించారు. ఆ తర్వాత కలెక్టర్, అదనపు కలెక్టర్లు నిర్వాహకులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. మంచిర్యాలలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ముఖ్య అతిథులు కొనియాడారు.
క్రీడా పోటీలను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు హర్షించదగ్గ పరిణామమని అన్నారు. గత ఒక సంవత్సరం నుంచి మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మన మంచిర్యాల జిల్లాలో ఉన్న బ్యాడ్మింటన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. దానికి అసోసియేషన్ వాళ్ళు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, అట్లానే వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసుకోవడం, వాళ్ళకున్న కోచెస్, దానివల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా ఇంతకు చెప్పడం జరిగింది. భీమ్రావ్ కూడా అక్కడ వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న అసోసియేషన్కి, అదేవిధంగా దానికి సహకరిస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ ఎవరైతే క్రీడాకారులు ఇక్కడ ఆడడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ, రానున్న రోజుల్లో మన జిల్లా నుంచి పైకి ఇంకా రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు, ఇంకా పైకి అంతర్జాతీయ స్థాయి వరకు మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులకు, యంగ్ ప్లేయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో లాస్ట్ 1.5 year నుంచి కూడా చూస్తున్నాము మాస్టర్స్ అకాడమీ అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో రకరకాల అనేక విధాల టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా సక్సెస్ వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లా తరఫున నేషనల్స్ కూడా ఆడారు, సెమీఫైనల్స్ వాళ్ళకి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక మనకు ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే చాలామంది స్వతహాగా ముందుకు వచ్చి స్పాన్సర్స్ని వాళ్ళే తీసుకువచ్చి జిల్లా కలెక్టర్ గారి వాళ్ళ యొక్క సహకారంతో కూడా లాస్ట్ టైం కూడా మంచి టోర్నమెంట్స్ నిర్వహించాము. ఈసారి కూడా ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ కూడా రీసెంట్గా కంక్లూడ్ చేశారు. ఇవాళ కూడా సెలక్షన్స్ ఉన్నాయి. ఫుల్లీ మన మంచిర్యాల జిల్లా నుంచి మంచి ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి రాబోయే కాలంలో జరిగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంకా అంతర్జాతీయ స్థాయి కూడా ఎదిగి మన జిల్లా. మంచిర్యాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు వెల్లడి. మృగశిర కార్తె సందర్భంగా దండపల్లిలో చేపమందు పంపిణీ. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన చేపమందు వేసుకున్న అస్తమా రోగులు. మంచిర్యాల బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించిన కలెక్టర్ బదావత్ సంతోష్. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను సత్కరించిన కలెక్టర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.